హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. కాశీ మజిలీ కథల్లో వృద్ధ బ్రాహ్మణుడు పుష్పమహిమ గురించి చెప్పటం మొదలు పెడతాడు కదండి. ఇంకా తర్వాత కథలు వినేద్దాం. మహిమాన్విత పుష్పాల కథ. వృద్ధ బ్రాహ్మణుడు లేచి సభకు నమస్కరించి చెప్పసాగాడు. అయ్యా, నేనొకనాడు నా పిల్లలతో సహా భుక్తి కోసం పక్క గ్రామానికి పోతున్నాను. మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రంగా కాస్తున్నది. అలా పోతూ ఉన్న నాకు మార్గమధ్యంలో అద్భుత సౌందర్య రాశి అయిన స్త్రీ ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చూశాను. పక్కనే ఆమె గుర్రం కూడా కట్టివేయబడి ఉన్నది. అద్భుత సౌందర్యంతో మెరిసిపోతున్న ఆమె నాకొక దేవకన్యలా కనిపించింది. ఆపసోపాలు పడుతూ చెమటలు కక్కుతూ అతి ప్రయాసతో నా పిల్లలను వెంటబెట్టుకొని పోతున్న నన్ను ఆ దివ్యకాంత చూసి, ఓ బ్రాహ్మణోత్తమా, ఇంతటి తీవ్ర ఎండలో మిట్ట మధ్యాహ్నం వేళ పిల్లలతో సహా ఎక్కడికి పోతున్నారు? అలా దిగులుగా ఉన్నారేమి అని అడిగింది. అంతటా నేను, అమ్మాయి, వీరంతా నా పిల్లలే. నా భార్య జబ్బుతో మంచం పట్టి ఇటీవలే మరణించింది. ఇంతవరకు భిక్షాటం చేసి కాలం గడుపుతున్నాను. కానీ ప్రస్తుతం మా ప్రాంతంలో కరువు కాటకాలు ఏర్పడి భిక్ష దొరకడం కష్టమవుతున్నది. ఈ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక దిగులు పడుతున్నాను. పక్క ఊరిలోనైనా భిక్ష దొరుకుతుందేమోనన్న ఆశతో పక్క గ్రామానికి పోతున్నాను అని చెప్పాను. అప్పుడు ఆ దేవకన్య లాంటి స్త్రీ, ఓ బ్రాహ్మణుడా, నీ పరిస్థితి నన్ను కలచివేస్తున్నది. ఇదిగో, నా వద్ద ఒక అద్భుత పుష్పం ఉన్నది. తీసుకో. ఇది ఎంతో మహిమగల పుష్పం. దీని పరిమళం యోజన పర్యంతం, అంటే 8 మైళ్ళు విస్తరిస్తుంది. ఇది ఎన్నటికీ వాడని పువ్వు. ఇంతటి మహిమాన్వితమైన పరిమళ పుష్పాన్ని చిరకాలం నీ కుటుంబాన్ని పోషించే వారికి ఇవ్వు. నీ దరిద్రం పోగలదు, సుఖంగా ఉండగలవు అని చెప్పి పుష్పాన్నిచ్చి గుర్రాన్ని అధిరోహించి ఎటో వెళ్ళిపోయింది. అద్భుత పుష్పంతో నేనలా పోయి సాయంకాలానికి ఒక గ్రామం చేరాను. ఆ గ్రామంలో నాకొక 2 మనుషులు ఎదురయ్యారు. వారు నన్ను దాటుకుంటూ పోతూ, ఆహా, ఎంత బాగుంది పరిమళ సువాసన, ఎక్కడి నుండి వస్తుందో గదా, అరే, ఇక్కడేమి పూల చెట్లు గాని ఫలవృక్షాలు గాని లేవే, మరి ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తోంది అనుకుంటూ పరుగెత్తుకొని నా వద్దకు వచ్చారు. వారిలో ఒకడు, ఓ బాపడా, ఆగు, నీ వద్ద పరిమళ సువాసం వెదజల్లే పువ్వు ఏదైనా ఉందా? నీ వద్ద నుండి అద్భుతమైన పరిమళ సుగంధ వాసన వస్తోంది, చెప్పు అని అడిగాడు. నేను వారితో అసత్యం చెప్పలేక, అవును బాబు, నా వద్ద యోజన దూరం తన పరిమళాన్ని వెదజల్లే పుష్పం ఉంది. అది ఎన్నటికీ వాడదు, నిత్యము తాజాగా ఉంటుంది. ఉదయమే దీనిని నాకొక దేవకన్య లాంటి అప్సరస నా దీనస్థితికి జాలిపడి తన వద్దనున్న ఈ పుష్పాన్నిస్తూ, బ్రాహ్మణుడా, నీ దరిద్రాన్ని పోగొట్టి కలకాలం నిన్ను పోషించగల వారికి ఈ పుష్పాన్నియ్యి. నీ బాధలు కష్టాలు అన్నీ సమసిపోతాయి అని చెప్పింది. కావున సామాన్య మానవులెవ్వరికీ ఈ పుష్పాన్నివ్వను అంటూ ముందుకు సాగిపోతున్న ఆ బ్రాహ్మణుని పట్టుకొని ఆ 2 మనుషులు, అయ్యా, మిమ్ము మీ కుటుంబాన్ని పోషించగల తరగని ఆస్తి మాకుంది. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. మీరా పుష్పాన్ని మాకివ్వరు? మీకే లోటు రానివ్వమన్నారు. పెద్దల సమక్షంలో వారితో ప్రమాణం చేయించుకొని పుష్పాన్ని ఆ 2కి ఇచ్చాను. వారిద్దరూ నన్ను నా కుటుంబాన్ని తమ భవంతికి తీసుకొని పోయారు. వారిద్దరూ స్నేహితులట, పెద్ద ఆస్తిపరులే. అయితే తెలిసిన విషయం ఏమిటంటే వారిద్దరికీ ఒక్కతే ఉంపుడు గత్తె ఉంది. ఒక్క వేశ్య వద్దే ఇద్దరూ పోవటం వలన మిత్రులయ్యారట. ఈ విషయం తెలిసిన నేను, అయ్యో, ఇలాంటి వారికా నేను పుష్పాన్నిచ్చింది అని వాపోయాను. కొన్ని రోజులు బాగానే గడిచాయి. ఒకనాడేమైందో ఏమో గాని వారిద్దరూ వాగ్వివాదానికి లోనై ఒకరినొకరు చూసుకోవడం మానేశారు. మరి కొంతకాలానికి వారి మధ్య వైషమ్యం తీవ్రస్థాయికి చేరింది. ఇదంతా వేశ్య వల్లనే అని గ్రహించటానికి నాకెంతో కాలం పట్టలేదు. ఒకనాడు మిత్రులిద్దరూ ఒకరికొకరు ఎదురుపడి కొట్లాడుకుంటూ ఒకరినొకరు కత్తులతో పొడుచుకొని మరణించారు. ఇద్దరూ చనిపోవటంతో మమ్మల్ని చూసేవారు లేక మా కష్టాలు మరలా మొదటికొచ్చాయి. పుష్పం ఉంటే నా బాధలు గట్టెక్కుతాయి కదా అనుకుని పుష్పం గురించి ఆరా తీశాను. ఆ అద్భుత పుష్పం వేసే ఇంటికి చేరిందని గ్రహించాను. నెమ్మదిగా ఆమె ఇల్లు కనుక్కొని సంగతంతా వివరించి నా పుష్పం నాకివ్వమని అడిగాను. అంతట వేశ్య, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, వేశ్యల దగ్గరికి చేరిన సొత్తు మరలా తిరిగి వస్తుందా? లోకజ్ఞానం లేనివాడిలా ఉన్నావే, వెళ్ళు వెళ్ళు, ఆ పుష్పాన్ని నేనివ్వను అని తెగేసి చెప్పింది. ఇంక చేసేది లేక గ్రామాధికారి వద్దకు పోయి సంగతంతా వివరించి నా పుష్పాన్ని నాకిప్పించండి అని మొరపెట్టుకున్నాను. ఆ గ్రామాధికారికి కూడా ఏం చెయ్యాలో తోచలేదు.
ఇంతలో చంద్రవర్మ మహారాజు గారు ఇక్కడి సభకి వస్తూ ఆ గ్రామంలో బస చేయటం జరిగింది. ఇదే మంచి అవకాశం అనుకొని ఆయనను కలిసి నా గోడునంతా విన్నవించుకున్నాను. రాజులు తలుచుకుంటే కానిదేముంది? అందులోనూ రాజులకు అందమైనది, సువాసన గలది, నిత్యనూతన తేజంతో యోజన దూరం వరకు తన పరిమళాన్ని వెదజల్లే పుష్పం అంటే ఎందుకు ఇష్టం ఉండదు? ఆయన వెంటనే తన భటులను పంపి మిగిలిన సంగతులన్నీ తర్వాత చూద్దాం, ముందు పుష్పాన్ని తీసుకురండని ఆజ్ఞాపించటంతో ఆ వేశ్యకు పుష్పాన్ని ఇవ్వక తప్పింది కాదు. ఈ రాజసభకు ఆయనే ఆ పుష్పాన్ని తీసుకువచ్చారు. అప్పుడు చంద్రవర్మ మహారాజు గారు లేచి, సభికులారా, మనమందరం ఈ అద్భుత ఫలపుష్పాలను గురించి విన్నాం. అశ్వారూఢుడైన పురుష పుంగవుడొకడు ఈ ఫలం ఇచ్చాడని ఒకరు, దేవకన్య లాంటి అప్సరస స్త్రీ పుష్పాన్నిచ్చిందని మరొకరు అంటున్నారు. నాకు ఈ విషయంలో కొంత సందేహం పొడసూపుతున్నది. సువాసన గల పుష్పాలను, వింత వస్తువులను భద్రపరుచుకునేది సహజంగా స్త్రీలే. కావున ఆ రెంటిని ఇచ్చినది స్త్రీయే అయి ఉంటుందని నా భావన. సరే, అయితే విచారణ ప్రారంభించండి అని ధర్మాంగద మహారాజు అనేసరికి, ఓయి బ్రాహ్మణుడా, నీకు ఫలమిచ్చానంటున్న ఆ వ్యక్తి రూపురేఖలను వర్ణించగలవా? ఆ వ్యక్తిని ఒక మారు గుర్తు చేసుకో అన్నాడు. అయ్యా, అప్పుడంతా కనుచీకటిగా ఉంది. నేను ఆ వ్యక్తిని నిశితంగా చూడలేదు. మగవేషమే మరి, పైగా గుర్రాన్ని అధిరోహించాడు. కావున మగవాడనే అనుకున్నాను. కాని మీరిప్పుడు అడిగితే గుర్తు వస్తుంది. అదేమిటంటే, మూట విప్పుతున్నప్పుడు పైట చెంగులాగే ఉంది, కొంగుముడి కనపడింది అన్నాడు. చంద్రవర్మ మరలా అందుకొని, అద్భుత ఫలాలు, పుష్పాలు, అరుదైన వింత వస్తువులు భద్రంగా దాచుకునేది స్త్రీలే. కావున ఆ రెండిటినీ ఇచ్చినది స్త్రీయే గాని పురుషుడు కాదు. ఈ విలువైన అరుదైన వస్తువులు మహారాజులు మున్నగు వారి వద్ద ఉంటేనే శ్రేయస్కరము, కాని సామాన్యుల వద్ద ఉండరాదు. పుష్పాన్ని వేసి కర్పించిన సంఘటనలో మిత్రులిద్దరూ ఎలా మరణించారో విన్నాం కదా. ఈ అరుదైన ఫలపుష్పాలు రాజుల వద్దే ఉండనీయండి. ప్రతిగా ఈ బ్రాహ్మణులిద్దరికీ తగిన పారితోషికాలు ఇప్పించండి అంటూ ముగించాడు. సభికులు అందరూ అట్లే అని అంగీకరించారు. తదుపరి మణిమంజరి నాట్యం ఉంటుంది, తిలకించి వెళ్ళండి అని ప్రకటించాడు రాజు. ఒక ఎత్తైన వేదికపై మణిమంజరి వీణాగానం చేయసాగింది. వీణపై పలు రకాల కీర్తనలు, పాటలు పాడింది. సంగీత ప్రియులకు వారితో పాటు పాడాలని, లయబద్ధంగా తాళం వేయాలని అనిపిస్తుంది కదా. వీణాగాన మాధుర్యానికి సంతసించిన పురుషవేషంలోనున్న విశాలాక్షి కూడా ఆడి పాడి నాట్యం చేయాలనుకుంది. వెంటనే నిర్వాహకులతో, అయ్యా, నాకు కూడా సంగీతంలో ప్రవేశం ఉంది. నేను కూడా వీణ వాయించగలను, పాటలు, కీర్తనలు పాడగలను. మీరు నాకు ఒక అవకాశం ఇస్తే సద్వినియోగపరుచుకుంటాను. నా గాన విద్యా మాధుర్యాన్ని కూడా గ్రోలి నన్ను ఆనందింప చేయండి అని కోరింది. నిర్వాహకులందుకు అంగీకరించి విశాలాక్షికి కూడా వీణనిప్పించారు. విశాలాక్షి వీణాగానం చేస్తూ వీణావతి ఉద్యానవనంలో చేసిన గానాన్ని అందుకుంది. ఆ గాన మాధుర్యానికి సభికులందరూ మంత్రముగ్ధులయ్యారు. కొందరు కలిసి పాడారు, మరికొందరు లయబద్ధంగా నాట్యం చేయసాగారు. సభ అంతా కరతాళ ధ్వనులతోనూ ప్రశంసలతోనూ నిండిపోయింది. దేవగానంతో శ్రావ్యంగా పాడిన పురుషవేషంలోనున్న విశాలాక్షిని అభినందించకుండా ఉండలేకపోయారు అందరూ. ఆ గాన మాధుర్యానికి అచ్చెరు పొందిన కొందరు ఈతడెవరో తుంబురుడో లేక నారదుడో అయి ఉంటాడనుకున్నారు. మణిమంజరి కూడా ఆ గాన మాధుర్యానికి అచ్చెరు పొందింది. ధర్మాంగదుడు, చంద్రవర్మ రాజులు తమలో తామేదో ముచ్చటించుకొని, రాకుమారా, నీ గానం కడు శ్లాఘనీయం. మానవ మాతృలెవరూ ఇంత అద్భుతంగా శ్రావ్యంగా పాడలేరు. నీ రూపలావణ్యములు, నీ గాన మాధుర్యాన్ని విని మేమెంతో పరవశించిపోయాము. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము? ఈ రాజ్యమంతా ఇచ్చినా సరిపోదే. అంతటి అద్భుత శ్రావ్యంగా పాడిన నీకు ఈ అద్భుతమైన ఫలపుష్పాలను బహుకరిస్తున్నాము. అంగీకరించమని ఆ అద్భుత ఫలపుష్పాలు రెండిటినీ ఇచ్చివేశారు. మీకు అభ్యంతరం లేకపోతే మా విలాస మందిరంలో అతిథిగా కొన్నాళ్లుండి తమ గాన మాధుర్యంతో మమ్మలను తరింపచేయండి అని పురుష రూపంలోనున్న విశాలాక్షిని అడిగారు. విశాలాక్షి అందులకు అంగీకరిస్తూ, మరి బ్రాహ్మణుల మాటేమిటి అని అడిగింది. వెంటనే బ్రాహ్మణులిద్దరికీ చొరక అగ్రహారాన్నిచ్చి సుఖశాంతులతో వర్ధిల్లండి అని చెప్పి పంపివేశారు. రాజకుమారుని రూపంలో ఉన్న విశాలాక్షి అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ తన గానమాధుర్యంతో రాజును రంజింపచేస్తూ కొన్ని రోజులు సుఖంగా కాలక్షేపం చేసింది. అతిథి మర్యాదలతో అత్యంత వైభవంగా వర్ధిల్లుతున్న విశాలాక్షి ఒకనాడు ఫలపుష్పాలను రెండిటిని ముందుంచుకొని ఏకాంతంగా గానం చేస్తున్న సమయంలో
ఎక్కడి నుండియో ఒక చిలక వచ్చి వాలింది. ఆ చిలుక ఒక సందేశాన్ని పురుష రూపంలో ఉన్న విశాలాక్షికి అందించింది. దాన్ని విప్పి చదివిన విశాలాక్షి విస్తుపోయింది. ఆశ్చర్యపడసాగింది. అయోమయంలో పడిపోయింది. ఊహకందని ఆ వింత లేఖ ఏమిటి? నేనిప్పుడేం చేయాలి? విశాలాక్షి మస్తిష్కం నిండా రకరకాల ఆలోచనలు. ఈ గండం ఎట్లా గట్టెక్కుతుందో తెలియక తికమకపడసాగింది. ఆడదాన్ని ఆడదే ప్రేమించిన వృత్తాంతము. చిలుక పంపిన సందేశమును పురుష రూపంలో ఉన్న విశాలాక్షి చదవసాగింది. ఓ వీరాది వీరా, మన్మథ రూపంలోనున్న నిన్ను చూడగానే నా మనసు చెలించింది. నీ రూపలావణ్యములు నన్ను మత్తెక్కిస్తున్నాయి. నీ మగధనము నన్ను పరవశురాల్ని చేస్తోంది. అద్భుత ఫలపుష్పాలను, నీ వీరత్వమును చూసి వరించకుండా నేనెట్లుండగలను? నీపై మరులుకొని ఉన్నాను మగరేడా అంటూ శృంగార కవిత్వాన్ని వ్రాసి ఊరుకొనక ఉండబట్టలేక ఒకనాటి అర్ధరాత్రి సంగీత సాధన అనే నెపంతో చెలికత్తెనొక దానిని వెంటబెట్టుకొని మగవేషంలోనున్న విశాలాక్షి భవనానికి వచ్చింది. ఆమె రాకుమాతి వసంత తిలక. ఒక వనిత, అపురూప లావణ్యవతి. అందమైన రూపలావణ్యములతో చూపరులనిట్టే ఆకర్షించే అద్భుత సౌందర్య రాశి. ఆమెను చూడగానే పురుష విశాలాక్షి, కన్యామణి, నీవు రాకుమాతెవు. పెద్దల అనుమతి లేనిదే నీవిట్లు సాహసించతగునా? ఇంత అర్ధరాత్రి వేళ పరపురుషుని శయన మందిరమునకు నీవిట్లు స్వతంత్రించి రారాదు. అది ఉభయులకు శ్రేయస్కరం కాదు. కావున రాచమర్యాదలకు తలవొగ్గి వెనుదిరిగి పొమ్ము అని సున్నితంగా ఆమెను తిరస్కరించింది. వెనుదిరిగిన వసంత తిలక తన మనసులోని కోరికను తల్లిదండ్రుల ముందు తెలియజేసింది. అంతటా రాజుగారే స్వయంగా వచ్చి, ఓ మగధీరా, నాకు పుత్రులు లేరు. ఒక్కతే పుత్రిక, ఆమెయే వసంత తిలక. అందచందాలలోనూ విద్యా వినయ సంపత్తిలోనూ ఆరితేరిన దిట్ట. వారసులు లేని నా రాజ్యంపై వైరులందరూ దండెత్తాలని చూస్తున్నారు. నేనా పెద్దవాడినై పోయాను. కనుక నా పుత్రికను పరిణయమాడి నా రాజ్యభారం వహించి వైరుల పన్నాగాలను వమ్ము చేయి. నా రాజ్యాన్ని శత్రురాజుల నుండి కాపాడు అని తన కోరికను వెలిబుచ్చాడు. రాజంతటి వాడే అర్థిస్తూ ఉంటే కాదనలేక, అవుననలేక, నిజం చెప్పలేక మిన్నకుండిపోయింది విశాలాక్షి. విశాలాక్షి మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న రాజు మరికొద్ది రోజుల్లోనే వసంత తిలకకు విశాలాక్షికి వివాహం జరిపించాడు. వీధి వారిని వెక్కిరించినట్లయింది. విశాలాక్షికి ఏం చేయాలో తోచటం లేదు. పాపం ఆ అభాగ్యురాలు వసంత తిలకకు నిజం తెలిస్తే ఏమవుతుందో? ఆమె నన్ను పెండ్లాడటమేమిటి? విధి వైపరీత్యం గాక దీనికంతకు కాలమే బదులు ఇవ్వగలదనుకుని విశాలాక్షి సరిపెట్టుకుంది. ఒకనాటి సాయంత్రం పురుష విశాలాక్షి వసంత తిలకతో, దేవి, నీతో ఒక ముఖ్య విషయం చెప్పటం మరిచాను. నాకొక మునిశాపం ఉన్నది. ఇంతకు పూర్వం నేనొక పొరపాటు చేయటం వలన మునిశాపానికి గురయ్యాను. పెళ్ళైన సంవత్సరంలోగా భార్యను తాకితే మరణం సంభవిస్తుందని మునిశాపం పెట్టాడు. కావున ఏడాది వరకు మనమిద్దరము ఒకరినొకరు తాకరాదు. నిత్యము గుర్తుంచుకొని మసలుకొనుము. సంవత్సరం దాటిన తర్వాత మనమిద్దరం హాయిగా ఉండవచ్చు అని వసంత తిలకతో చెప్పగా ఆమె సరే అని అంగీకరించింది. తప్పదు గదా. మరి కొన్నాళ్లకు మహారాజు ముసలితనంతో మరణించాడు. పురుష రూపంలోనున్న విశాలాక్షినే రాజుగా చేసి పట్టం కట్టారు. సంవత్సరం గడిచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వసంత తిలక ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఒకనాటి శుభరాత్రి తన భర్త గదిలోనికి వెళ్ళింది. వసంత తిలకను చూడగానే విశాలాక్షి, ఓ రాజకుమారి, నీకు ఇంతవరకు తెలియని నిజం చెబుతున్నాను విను. నేను కూడా నీవలే ఆడదాన్నే. పరిస్థితుల ప్రాబల్యం వలన నిజం చెప్పలేకపోయాను. నాకింతకు పూర్వమే వివాహం జరిగింది. నా భర్త పేరు కింసుక శాస్త్రి. పరిస్థితులు మమ్మల్ని విడదీశాయి. అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. మంచి వెనుక చెడు, చెడు వెనుక మంచి తప్పక ఉంటుందంటారు. అట్లే నా భర్త తప్పక నన్ను కలుసుకొనగలడు. అతడే నీకు మొగుడు కూడా కాగలడు అంటూ ఓదార్చింది. అనుకున్నట్లుగానే మదనుడనే పేరుతో కింసుక శాస్త్రి దేశ దేశాలలో తన పాండిత్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. మరికొన్ని దినములకు విశాలాక్షి ఉన్న రాజ్యం చేరుకుని తన భాషా పాండిత్యానికి మెరుగులు దిద్దుకుంటుండగా విశాలాక్షి గుర్తించింది. అతనినే వారిద్దరూ తమ భర్తగా అంగీకరించారు. కింసుక శాస్త్రి వృత్తాంతము. సింహం గర్జనకు భయపడి గుర్రం పరుగు లంఘించుకుంది. ఆ తొత్తరపాటిలో కింసుక శాస్త్రి గుర్రం మీద నుండి కింద పడిపోయాడు. విశాలాక్షి గుర్రాన్ని అదుపు చేయలేకపోయింది. 1 యోజన దూరం వరకు పోయి నెమ్మదిగా ఆగింది. అప్పటికే కింద పడిన కింసుక శాస్త్రి పడుతూ లేస్తూ ముక్కుతూ మూలుగుతూ అడుగులో అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. దాహంతో నాలుక పిడుచుకట్టుపోతూ ఉంది.
కొంత దూరం పోయి దాహం దాహం అంటూ సొమ్మసిల్లి పడిపోయాడు. ఇంతలో ఆ ప్రాంతపు రాజైన మదనుడు సింహగర్జన విని అటుగా రాసాగాడు. ఆ రాజు సింహాన్నెట్లాగైనా చంపి ప్రజలను రక్షించాలనే కృతనిశ్చయంతో 10 దినముల నుండి అక్కడే బస చేసి ఉన్నాడు. వేటకై వస్తున్న ఆ రాజు కిందపడి మూలుగుతూ ఉన్న కింసుక శాస్త్రిని చూశాడు. అతని పరిస్థితికి మిక్కిలి జాలి నొంది తన వద్దనున్న మంచినీటిని కింసుక శాస్త్రి నోట్లో పోస్తూ అతని ముఖాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డాడు. ఏమిది, ఈతడు అచ్చం తనలాగే ఉన్నాడే. లోకంలో ఒకే పోలికతో 7గురుంటారంటారు. నిజమేనేమో. వేషభాషల్లో తేడాలుండవచ్చునేమో గాని ఇతడు అచ్చుపోసినట్లు తనలాగే ఉన్నాడే అనుకుంటూ అతనికి దాహం తీర్చి, అయ్యా, తమరెవరు? మిమ్మల్ని చూస్తుంటే మీరొక పండితోత్తముల వలె ఉన్నారు. మీకు అభ్యంతరం లేనిచో మీరొక మారు మా రాజసభకొచ్చి మీ పాండిత్యంతో మమ్మల్ని ఆనందింప చేయండి అని కోరాడు. కింసుక శాస్త్రి చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయాడు. మౌనమే అంగీకారం అనుకున్న రాజు కింసుక శాస్త్రిని తన అశ్వంపై ఎక్కించుకొని తన శిబిరం వైపు పరుగు తీయించాడు. ఇంతలో మరోసారి సింహగర్జన వినబడేసరికి రాజు అశ్వాన్ని ఆ దిక్కుగా పోనిచ్చాడు. వారు పోయి పోయి ఒక నిర్జన ప్రదేశాన్ని చేరుకున్నారు. చుట్టూ దట్టమైన పొదలు, చెట్లు, ఎటు చూసినా కీకారణ్యమే. ఎదురుగా పొదల్లో నుండి 2 కాంతి రేఖలు ప్రసరిస్తున్నాయి. ఆ ఎదురుగానున్నది సింహం. ఆ కాంతి పుంజాలే సింహపు కళ్ళు. రాజు బాణం సంధించేలోగా ఒక్కసారిగా ఆ సింహం వారిపై దుమికింది. రాజును పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టింది. తన పంజాతో రాజును నుజ్జు నుజ్జు చేయసాగింది. ఇదంతా చూస్తున్న కింసుక శాస్త్రి గజగజా వణికిపోయాడు. ఏం చేయడానికి పాలుపోక చావు ధైర్యం తెచ్చుకొని రాజు మొలలో ఉన్న కత్తిని తీసుకొని కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్లు సింహాన్ని పొడిచి పారేశాడు. ఆ కంగారులో 1-2 పోట్లు రాజుగారికి తగిలాయేమో తెలియదు గాని రాజుగారు అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయారు. సింహమేమో సంహరించబడింది. రాజుగారేమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కింసుక శాస్త్రికి దిక్కుదోచక బిగ్గరగా రోదించసాగాడు. ఆ రోదన ధ్వనికి పరుగు పరుగున రాజభటులు వచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజుగారిని బ్రతికించటానికి రాజవైద్యుడు శతవిధాలా ప్రయత్నించాడు. ఫలితం శూన్యం. రాజవైద్యుడు, మంత్రులు తదితర ముఖ్యులంతా ఏకమై పరిస్థితిని సమీక్షించారు. రాజుగారి మరణ వార్త తెలిస్తే రాజ్యం అల్లకల్లోలమవటం ఖాయం అనుకున్నారు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి కింసుక శాస్త్రికి రాజుగారి వేషం వేయించారు. రాజుగారు బ్రతికి ఉన్నట్లు ప్రజలందరినీ నమ్మించారు. కింసుక శాస్త్రి మాత్రం అర్ధాంతరంగా చనిపోయాడని ప్రకటించారు. ఆ విధంగా కింసుక శాస్త్రే మదన మహారాజా అయ్యాడు. మదన మహారాజు రూపంలోనున్న కింసుక శాస్త్రికి తన విశాలాక్షి ఏమైందో, ఎక్కడుందోనన్న ఆరాటం ఎక్కువైంది. నిత్యము విశాలాక్షి గురించే చింతించేవాడు. మరికొన్ని దినములు గడిచాయి. కింసుక శాస్త్రి ఇప్పుడు అన్ని విద్యలలోనూ ఆరితేరిన దిట్ట అయ్యాడు. గుర్రపు స్వారీ, విలువిద్య, మల్లయుద్ధం, ఖడ్గ విద్యలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఒకనాటి రాత్రి తన ఆప్తమిత్రులతో రహస్య సమావేశం జరిపి ఆ మరునాడు ఎవరికీ తెలియకుండా దేశాటనకు బయలుదేరాడు. అలా దేశాలు తిరుగుతూ తన విశాలాక్షి కోసం పడరాని పాట్లు పడుతూ చివరకు పురుష వేషంలోనున్న విశాలాక్షి వద్దకు చేరుకున్నాడు. మదనుడే కింసుక శాస్త్రి అని గ్రహించిన విశాలాక్షి అతన్ని వసంత తిలకకు కూడా పరిచయం చేసింది. మదనుడు తన 2 భార్యలతో మన్మథ సామ్రాజ్యాన్నేలుతూ సుఖంగా జీవించసాగాడు. విఫలమైన ప్రేమ. గురువుగారు తన శిష్యులతో కలిసి ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఒక పాడుబడిన పురాతన మందిరాన్ని చూశారు. చుట్టూ అడవి, మధ్యలో శిథిలావస్థలోనున్న పురాతన మందిరం. దానిని చూడగానే శిష్యులు, గురువర్యా, అడవి మధ్యలో అంతఃపురం లాంటి మందిరం ఏమిటి? ఇంత అందమైన భవనము అడవి మధ్యలో నుండుటకు కారణమేమిటి అని ప్రశ్నించారు. గురువు ఇట్లు చెప్పసాగాడు. శిష్యులారా, పూర్వము ఈ అడవికి ఉత్తరంగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజుగారికి 3 కుమారులుండేవారు. అందులో అందరికంటే చిన్నవాడైన రవివర్మకు వేట అంటే మిక్కిలి ఇష్టము. ఒకనాడు రవివర్మ అడవిలో వేటాడుతూ దారి తప్పి ఒక గుహలోనికి ప్రవేశించాడు. లోపలంతా గాఢాంధకారం. కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటి. లోపలంతా గాఢాంధకారం. కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటి. ఏమిటి గుహ విశేషం అనుకొని మరింత లోపలకు వెళ్లిన రవివర్మకు అకస్మాత్తుగా వెలుతురు రావటం కనిపించింది. తనకెదురుగా వస్తున్న ఆ వెలుతురును గమనించిన రవివర్మ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. కాంతులేనుతున్న ఆమె ఒక అద్భుత సౌందర్య రాశి. దగదగా మెరిసిపోతున్న ఆమెను రవివర్మ తదేకంగా చూడసాగాడు. ఆమె ఒక యక్షకన్య. ఆమె రవివర్మను చూడగానే, ఆహా, ఏమి అందం! మానవులలో ఇంతటి అద్భుత సౌందర్యమా
ఆహా, ఈతడెంత అందముగా ఉన్నాడు అనుకొని తన శృంగార చేష్టలతో రవివర్మను కవ్వించి ఊరించి తన మనసులోని కోరికను తెలిపింది. సుందరాంగా, నిన్నే మోహిస్తున్నాను, వరిస్తే నిన్నే వరిస్తాను, నా కోర్కెను కాదనకు అంటూ వెంటబడింది. వలసి వచ్చిన యక్షకన్యను కాదనేదెవరు? రవివర్మ కూడా ఆమె అద్భుత రూపలావణ్యములకు లొంగి ఆమె ప్రేమలో పడ్డాడు. ఇరువురు మన్మథ సుఖాలలో తేలియాడసాగారు. అంతకు మునుపే ఆ యక్షకన్యను వలచి నిరాకరింపబడిన యక్షుడొకడు ఇదంతా గ్రహించాడు. రవివర్మ తన ప్రేమకు అడ్డంగా ఉన్నాడని తలచి ఒకనాటి అర్ధరాత్రి ఒంటరిగానున్న రవివర్మను తన కరవాలంతో ఒక్క వేటును నరికి చంపేశాడు. రవివర్మ కోసమే నిరీక్షిస్తున్న యక్షకన్య దూరం నుండి ఆ దృశ్యాన్ని చూసింది. హో రాజకుమారా, వెళ్ళిపోతున్నావా? నా కోరిక పూర్తిగా తీర్చకుండానే పోతున్నావే అంటూ యక్షునికేసి తిరిగి, ఓరి దుర్మార్గుడా, నేను నీకు దక్కలేదనే కోపంతోనే వలసిన వరుణ్ణి అంతమొందిస్తావా? నా ప్రియుణ్ణి చంపిన నీకు నేనెలా దక్కుతాననుకున్నావురా? ఓరి దుష్టుడా, నా ప్రేమను భంగం చేసిన నీవు శిలవైపోదువుగాక అని శపించింది. మరుక్షణమే ఆ యక్షుడు శిలగా మారిపోయాడు. మరలా రాజకుమారుని వైపు తిరిగి, ప్రియా, నీవు లేని జీవితం నాకెందుకు? నేను కూడా నీతోనే వస్తున్నాను అంటూ ఆత్మహత్య చేసుకుని మరణించింది. నాయన్లారా, వారు విహరించిన మందిరమే ఇది. అదిగో అక్కడ శిలా విగ్రహంగా ఉన్నవాడే ఆ యక్షుడు. తీరని కోరికలతో బలవంతంగా ఆత్మహత్య చేసుకున్న ఆ యక్షకన్య పిశాచి అయి ఇప్పటికీ ఆ మందిరంలో తిరుగుతున్నదని వినికిడి. ఎవరూ సాహసించి ఆ గుహలోనికి వెళ్లరు. వెళ్లిన వారు తిరిగి వచ్చిన జాడలు లేవు. అది ఈ మందిరం విశేషం అంటూ తన శిష్యులతో గురువుగారు అక్కడ నుండి మరలా ప్రయాణం అయ్యారు. ఇంకా తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి.